హాయ్ 31st మార్చ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ ఇయర్ లోపు మీరు కానీ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ని ఫాలో అయ్యేటట్టయితే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మనకి ట్యాక్స్ సేవింగ్ అనేది లభిస్తుందో వాటి పట్ల మనం అందరం దృష్టి పెట్టి వెతుకుతూనే ఉంటాము. ఈ పర్టికులర్ కేటగిరీలో ఉండే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. అయితే ఇవి 80Cలోని 1.5 lakhs వరకు ఎగ్జామ్షన్ అనేది లభిస్తుంది మీరు వీటిలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే. అలానే దీనికి 3 year లాక్-ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. AMFI వాళ్ళు ఇచ్చిన డేటా ఆధారంగా చూస్తే గత 10 సంవత్సరాలలోని CAGR యొక్క ఆధారితంగా టాప్ 5 పర్ఫార్మింగ్ ఈఎల్ఎస్ఎస్ గురించి చూద్దాము. అయితే మీరు చూసే స్క్రీన్ పైన వివిధ రకాల పరిమితులు అనేది కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది రిస్క్ అడ్జస్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్, అంటే ఎంత రిస్క్కి, అంటే మీరు తీసుకునే రిస్క్కి రిటర్న్స్ అనేవి ఎంత ఇస్తుంది అనేది రిస్క్ అడ్జస్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది చెప్తుంది. రెండోది స్టాండర్డ్ డీవియేషన్, అంటే ఈ పర్టికులర్ ఫండ్ ఏదైతే స్కీమ్ ఉందో అది మన బెంచ్ మార్క్ నుంచి ఎన్నిసార్లు ఎంతవరకు డీవియేట్ అయిందని. ఎక్కువ హయ్యర్గా ఉంటే స్టాండర్డ్ డీవియేషన్ రిస్క్ ఎక్కువ ఉన్నట్టు. బీటా అనే మెషర్మెంట్ని మనం ఎప్పుడు కూడా 1 కన్నా తక్కువ ఉండే స్కీమ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే దాని యొక్క అర్థం మార్కెట్ రిస్క్ కన్నా తక్కువ ఉన్నట్టే. షార్పీ రేషియో అంటే మీకు అసలు ఎక్సెస్గా ఎంత రిటర్న్ వస్తుంది 1 యూనిట్ ఆఫ్ రిస్క్కి అని. అండ్ ఫైనల్గా చూసేది సార్టినో రేషియో, ఒక పడిపోతున్న మార్కెట్లోనే మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందండి. హయ్యర్ ద రేషియో ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. సో ఈఎల్ఎస్ఎస్ అంటే ఇదండి. థ్యాంక్ యూ.